హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే నాదర్గుల్లో ఇల్లు కోసం చూస్తున్నారో వారి కోసం ఈరోజు నాదర్గుల్లో 100 గజాల G+1 హౌసెస్ రెండు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లుల గురించి పూర్తి వివరాలు చెప్పడానికి మనతో బిల్డర్ గారు ఉన్నారు. తన మాటల్లో ఇల్లులు ఎక్కడ ఉన్నాయి, ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, దీని బడ్జెట్ ఎంత, పూర్తి వివరాలు తనకు అడిగి తెలుసుకుందాము. మొదటిసారి కనుక మీరు మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా నాదర్గుల్లో ఇల్లు చూస్తుంటే మాత్రం ఈ వీడియో వరకు షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా ప్రమోషన్ చేసి పెడతాము. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు బిల్డర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో మరన్న, బాగున్నారా? బాగున్నాం. చాలా తర్వాత అప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసినాం, మనం చాలా బాగా, ఎందుకంటే కన్స్ట్రక్షన్ బాగా చేస్తారు కాబట్టి ఈజీగా సేల్ అయిపోతాయి. మీ ఇప్పుడు మన లొకేషన్ ఎక్కడ ఉంది, ఎన్ని గజాల్లో కట్టారు, లొకేషన్ హైట్స్ మొత్తం ఒకసారి కంప్లీట్ గా చెప్పండి. ఇది వచ్చేసి నాదర్గుల్ ప్రెస్ 1 కాలనీ. ఇక్కడ ఆదిబట్ల TCS టు బాలాపూర్ కి కనెక్టివిటీ. ఇది MSR కాలేజీ నియర్ బై 200 మీటర్స్ ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. ఇది ఈ సైట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్, ముందల 25 ఫీట్ల రోడ్ ఉంది. అంటే ఇది ప్రెస్ 1 కాలనీ మొత్తానికి. ఇది ఈ కాలనీ మొత్తానికి 25 ఫీట్ల రోడ్లే ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ కాలనీ ప్రెస్ డిపార్ట్మెంట్ వాళ్ళే వేసిరన్నమాట. ఇక్కడ ఎలాంటి వేరే చెరువులు, కుంటలు, నాలాలు లేదంటే వేరే ఏదన్నా డిస్టర్బెన్స్ ల్యాండ్ అయితే ఇక్కడ లేదు. అయితే ఇది 200 గజాలలో మేము ఏం చేస్తున్నాం, బిల్డర్ గా మనం చేసేది అంత 200 గజాల బడ్జెట్ పబ్లిక్ అంత పెట్టలేరు కాబట్టి 100 గజాలతోటి మనం కన్స్ట్రక్షన్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి మన సైట్ 18 రోడ్ ఫేసింగ్ ఉంది. 18 అవును. ఇంకా మనం అంటే 16 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం కదా. ఇంత ముందుకు మనము ఇంకంటే మనము దాని మనకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఒకటి, తర్వాత మనము ఈ ఫీల్డ్ లో మనం చూసి కస్టమర్ ని వాళ్ళ కోరికల మేరకు వాళ్ళ మనకు ఎక్స్పీరియన్స్ బట్టి చేసినాం. అవును అవును. అయితే ఇక్కడ వచ్చేసి మనకు కారు పార్కింగ్ ఉంది, విత్ మళ్ళీ బైకులు కూడా 4-5 బైకులు ఈజీగా పడతాయి. మళ్ళీ ఇక్కడ కూడా మనకు సింగిల్ పోర్షన్ ఇచ్చినాం మనము. ఇక్కడ వచ్చేసి మనకు 6000 నుంచి 8000 వరకు మనకు రెంటెడ్ వస్తుంది, ఈజీగా వస్తుంది. ఎందుకంటే అది ఎందుకు వస్తుంది పక్కా అని నేను చెప్పగలుగుతున్నా అంటే ఇక్కడ దగ్గర TCS వేరే స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాంపిటీషన్ ఉన్నది. ఇక్కడ అసలు దొరకట్లేదు వాళ్ళకి రూమ్స్ కూడా. ఇక్కడ 6000-8000కు సింగిల్ బెడ్రూమ్, 10,000 12,000కు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. అంటే ఇది రెంటెడ్ కి ఇచ్చినా గానీ మాక్సిమం మనకు 20,000 వరకు ఇక్కడ కోట్ చేయగలుగుతాం. ఇది 100 గజాలు, ఈస్ట్ ఫేస్, 25 ఫీట్ రోడ్, మంచి క్లియర్ టైటిల్, మంచి డైమెన్షన్ 18x50, SFT 780 వరకు వచ్చింది. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంటే కింద మీద రెండు కలిపి అలాగ వస్తుంది. 780 వరకు వస్తుంది, రెండు అలాగ ఉంటుంది అన్నమాట. ఇంకా ఇది క్వాలిటీ తోటి మేము మార్కెట్ చేస్తాం. ఎందుకంటే వేరే అంటే సెకండ్ టైప్ మాల్ వాడడం కానీ ఎలాంటి మెటీరియల్ కూడా కొంచెం క్వాలిటీగా వాడితే ఏమవుతుందంటే మన కస్టమర్ కూడా ఫీడ్బ్యాక్, రేపు పొద్దుగాల సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మనకు రిపీటెడ్ కూడా ఎక్కడ లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే మనకు మన కస్టమర్లు కూడా ఫీడ్బ్యాక్ కూడా చాలా మంది ఇస్తారు, అన్న బాగుంది, మీ సర్వీస్ బాగుంది, మీ క్వాలిటీ బాగుంది అని చెప్పి. కస్టమర్ చూసి మనకు ఒకసారి చూసిందంటే 100% నచ్చిపోతుంది ఇది. ఎందుకంటే ఇది వాకబుల్ డిస్టెన్స్, ప్లానింగ్, తర్వాత మెటీరియల్ క్వాలిటీ, మన సర్వీసు అన్ని చాలా మంచిగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ వరకు రాగలిగినాం ఈ రోజు వరకు. థ్యాంక్ యూ. ప్రైస్ ఎంత చెప్తున్నా? ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ 82 lakhs చెప్తున్నాము.
82 lakhs చెప్తున్నాము. కాకపోతే నెగోషియబుల్ ఉంటుంది, కానీ భారీ ఎత్తున ఉండదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే వేరియేషన్ 10 లక్షలు 5 లక్షల వరకు పెద్ద పెద్ద ఎక్కువ కోట్ చేస్తారు. కాబట్టి మనము చెప్పడము జెన్యున్గా చెప్తాము. తగ్గించడము అని అంటే ఏదో వాళ్ళ తృప్తి మేరకు తగ్గిస్తాం. కాకపోతే వాళ్ళు నచ్చిన తర్వాత మనం కూర్చొని క్లియర్ టైటిల్ ఉంది కాబట్టి ఒకసారి కన్స్ట్రక్షన్ కూడా మొత్తం చెక్ చేసుకుంటే మనం దాన్ని బట్టి మనం కూర్చొని సెట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ విన్నారు కదా, అన్నగారు అయితే క్లియర్ గా చెప్పారు. ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. అన్నగారు నంబర్ కూడా పైన కనిపిస్తుంది. ఏ డౌట్స్ ఉన్నా అన్నగారు కాల్ చేయండి, క్లియర్ గా మీకు చెప్తారు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. బిల్డర్ గారు అయితే ప్రతి ఒక్క విషయం క్లియర్ గా చెప్పారు. ఏదైనా డౌట్స్ ఉంటే తనకు కాల్ చేయండి. చూసుకోండి ర్యాంప్ కూడా ఎంత బాగుందో, మంచి ర్యాంప్ హైట్ తో లేపారనమాట. ఇల్లు కూడా చాలా హైట్ ఉంది కాబట్టి మంచిగా ఉంది. చూసుకోండి గేట్ క్వాలిటీ కూడా ఎంత బాగుందో, మంచి గేట్ క్వాలిటీతో మంచి డిజైన్ గేట్ తో చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకి వాటర్ బోర్ అనమాట. సో వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్. దాని పక్కన ఆనుకోవడం మనకి సంప్ ఉంది. సో వాటర్ కెపాసిటీ ఉందనమాట, మంచి వాటర్ కెపాసిటీ సంప్ ఉందనమాట. సో మనకు పార్కింగ్ లో ఫ్లోరింగ్ కూడా చూసుకోండి, మంచి గ్రానైట్ వారి మంచి వైట్ పట్టితో అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడ చూసుకోండి పైకి మెట్ల కూడా మంచి స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. మెట్ల పక్కనే మెట్ల కింద మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో అన్ని రకాల ఆలోచించి కట్టడం జరిగింది. చూసుకోండి పార్కింగ్ ఎంత విశాలంగా ఉందో. ఒక పెద్ద కారు 4 బైకులు ఈజీగా పట్టే విధంగా పార్కింగ్ ఉంది. పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మంచి లైట్స్ తోని అందమైన ఫాల్ సీలింగ్ తో చాలా బాగుంది. ఇక్కడ మనకి పార్కింగ్ లో గోడలు కూడా మంచి టైల్స్ వాడారు. చాలా మంది సామాన్యంగా బిల్డర్స్ ఇంత మంచి టైల్స్ వాడారు. మంచి గోల్డెన్ పట్టితో చక్కగా ఇచ్చారనమాట. యాంకర్ స్విచ్చెస్ వాడారు. సో అన్ని రకాల క్వాలిటీ ఉందన్నమాట. ఒకసారి మెయిన్ డోర్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. మెయిన్ డోర్ కూడా మంచి ఇండియన్ టేక్ వాడి అద్భుతంగా తీర్చిదిద్దారు. హార్డ్వేర్ కానీ చోకోట్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. అండ్ 100 గజాల ఇంట్లో సెట్ బ్యాక్స్ కూడా చాలా మంది వదిలేరు, వీళ్ళు మాత్రం మంచి సెట్ బ్యాక్ వదిలేరు. సో మంచి ప్లానింగ్ తో ఇల్లు అయితే కట్టడం జరిగింది. మనం ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. వాస్తు ప్రకారంగా కిటికీలు కానీ డోర్లు కానీ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ రూమ్ చూసే ముందు ఫస్ట్ లొకేషన్ హైలైట్స్ మనం మాట్లాడుకున్నట్టయితే మనకి బాలాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఇక్కడి వరకు 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఆదిబట్ట టీసీఎస్ నుంచి ఇక్కడి వరకు 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. బిఎన్ రెడ్డి నుంచి ఇక్కడి వరకు మనకి 9 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడ వరకు 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ప్రెసెంట్ అయితే మనం ఒక సింగిల్ పోర్షన్ లో ఉన్నాం. చూసుకోండి ఇందులో మనకు హాల్ ఉంటుంది, ఇందులో కిచెన్ ఉంటుంది. ఉన్నదంతా స్పేషియస్ గా ఉందని చెప్పొచ్చు. కిచెన్ కూడా చూసుకోండి, ఈజీగా 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా కిచెన్ ఉంది. ఇక్కడ మీరు కావాలనుకుంటే చిన్న డైనింగ్ ఏరియా కూడా వాడుకోవచ్చు. సరిపడని సెల్ఫ్లు కానీ ఏవైనా మనకి సమృద్ధిగా ఇవ్వడం జరిగింది అనమాట. ఇటు పక్కన చూసుకుంటే చెప్పిన కదా హాల్, చిన్న టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా చాలా బాగుంది. చూసుకోండి మంచి కలర్స్ వాడి ప్లెజెంట్ గా ఉందన్నమాట. ఇందులో కూడా ప్లానింగ్ లో మిస్ కాకుండా చిన్న పూజ గది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. చిన్న స్పేస్ కూడా వదిలేరు, ఇక్కడ కావాలంటే పూజ గది మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, మంచి కలర్స్ వాడి అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఒక పోర్షన్ చూసారు కదా, ఇంకో సింగిల్ రూమ్ ఉంది. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. చూసుకోండి ఎంత బాగుందో, ఉన్నదంతా చాలా బాగుంది. ఈజీగా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఇది పోర్షన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి ఫ్లోరింగ్ లో మంచి గ్రానైట్ వాడారు. పెద్ద పీస్ వేయడం వల్ల మనకి లుక్ చాలా బాగా వచ్చింది అనమాట. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. కలర్స్ కూడా ఉన్న దాంట్లో మంచి బెటర్ కలర్స్ వాడి చాలా బాగా అవుట్పుట్ ఇవ్వడం జరిగింది అనమాట. మనకి యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ తో ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు కూడా చూసుకోండి ఎంత బాగున్నాయో. సెల్ఫ్లు కూడా సరిపడిన సెల్ఫ్లు కానీ బీరువా స్పేస్ కానీ చాలా బాగుంది అనమాట. సో మంచి కలర్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏదైనా మీరు ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. అది కూడా ఆలోచించి పెట్టడం జరిగింది వాళ్ళు. పైన మనకి లోర్ వుడ్ ఇవ్వడం జరిగింది. ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే పైన వేసుకోవచ్చు. ఒకసారి డోర్ క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత బాగుందో. మంచి డోర్ క్వాలిటీతోని మంచి హార్డ్వేర్ తో చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చిన్న వాష్ మెషిన్ పెట్టుకోవచ్చు. అదే విధంగా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట. సో లోపల వాళ్ళ వస్తువులు ఉన్నాయి కాబట్టి చూపించలేకపోతున్నాము. సో చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక 2 రూమ్స్ ఉన్న సింగిల్ పోర్షన్ చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్ లో మంచి ప్లానింగ్ తో 2 BHK కట్టడం జరిగింది. అది ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకోండి బాల్కనీ కూడా ఉన్నదంటే చాలా బాగుంది. మనకు బాల్కనీ చూసుకోండి మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకి ఇక్కడ చూసుకోండి సెక్యూరిటీ పర్పస్ జిందాల్ స్టీల్ తోని మంచి గ్లాస్ ఫ్రేమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకోండి వాల్ పైన కూడా మంచి గ్రానైట్ పెట్టడం జరిగింది. ఒక్కసారి మెయిన్ డోర్ చూసుకోండి, మెయిన్ డోర్ ఎంత బాగుందో.
కింద కంటే ఇంకా పైన ఓనర్స్ ఉంటారు కాబట్టి ఇంకా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. చూసుకోండి, మంచి క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా కట్టడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. హాల్ అయితే ఉన్నదంలో చాలా బాగుంది. 100 గజాల ఇల్లు, 18x15 డైమెన్షన్స్ అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఇలా కట్టారంటే ఒక్కసారి చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇటు పక్కన మనకి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. చూసుకొని టీవీ పాయింట్ కూడా ఉన్నదంటే చాలా బాగుంది. మన వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది, మంచి గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ చూస్తారు కదా, ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చి మన డైనింగ్ ఏరియా లాగా వాడుకోవచ్చు. ఒక 4 వ్యక్తులు ఈజీ కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా ఉంది. ఇందులో కూడా మనకి మంచి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది వస్తువులు పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా వాష్ ఏరియా కూడా వాష్ బేసిన్ కూడా పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అటు పక్కన చూసుకుంటే మనకి కిచెన్ ఉంది, అదేవిధంగా పూజ గది ఉంది. ఇది వచ్చేసి చూసుకోండి, పూజ గది కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా బాగుంది. అందులో మంచి వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకునేది వచ్చేసి కిచెన్ కూడా 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా అన్ని రకాల సౌకర్యాలతోని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే హాల్, డైనింగ్ ఏరియా చాలా బాగుంది. ఇటు వెళ్తే మనకి 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోండి ఎంత మంచి ప్లాన్ చేశారో. ఏదైనా వాషింగ్ మిషన్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, వాష్ ఏరియాలో వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. సో మనకి ఇండియన్ అంటే ఇండియన్, వెస్టర్న్ అంటే వెస్టర్న్ కల్చర్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి ఎంత మంచి టైల్స్ వాడారో, చాలా మంచి టైల్స్ వాడారు. ఇటు పక్కన చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోండి, ఉన్న దాంట్లో సరిపోతుంది. 2 చిన్న పిల్లలకు సరిపోయే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. చిన్న ఫ్యామిలీకి, తక్కువ బడ్జెట్ చూసే వారికి, G+1 ఇల్లు కావాలనుకున్న వారికి చాలా అద్భుతంగా సూట్ అవుతుంది. పైన ఫాల్ సీలింగ్ కానీ, కలర్స్ కానీ, సెల్ఫ్లు కానీ అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. దీని పక్కన ఆనుకొని మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకోండి ఎంత బాగుందో. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే డబల్ వచ్చింది ఇది. సో చాలా విశాలంగా వచ్చింది. 6x6 మంచం ఈజీగా పడుతుంది. ఇందులో కూడా మనకి అద్భుతమైన యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ తోని, ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి. ప్రతి రూమ్ లో రకరకాల ఫాల్ సీలింగ్స్ తోని అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. మనకి ఫ్లోరింగ్ లో మంచి గ్రానైట్ వాడారు కాబట్టి మంచి లుక్ వచ్చింది రూమ్ లకి, హాల్ కానీ ఏ దానికైనా కానీ. చూసుకోండి బీరువా స్పేస్ ఎంత అద్భుతంగా ఇచ్చారు. పెద్ద బీరువా ఈజీగా పడుతుంది. కబోర్డ్స్ చేయించుకుంటే అందమైన లుక్ ఇంకా అందంగా ఉంటుంది అన్నమాట. కబోర్డ్స్ చేయించుకుంటే మంచి లుక్ వస్తుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇక్కడ కూడా ఫోటో ఫ్రేమ్ పెట్టుకునే విధంగా ఇది కూడా డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మనం కింద ఏ విధంగా అయితే చూసామో ఒక వాష్ ఏరియా అలాగే ఉందన్నమాట. ఇక్కడ కూడా అద్భుతమైన వాష్ ఏరియాతోని మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఈ రూమ్ కి. సో మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. టైల్స్ కూడా చూసుకోండి ఎంత ప్రీమియం లాగా అనిపిస్తున్నాయో, మంచి టైల్స్ వాడడం జరిగింది. సో కన్స్ట్రక్షన్ విషయంలో, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఫ్రెండ్స్ బిల్డర్ గారు అయితే మీకు ప్రతి ఒక్క విషయం క్లియర్ గా చెప్పారు. లొకేషన్ గురించి చెప్పారు, తర్వాత ప్రైస్ గురించి చెప్పారు. ఒకసారి టెర్రస్ మీకు వెళ్దాం. టెర్రస్ మీకు వెళ్ళి చుట్టూ లొకాలిటీ ఎలా ఉంది, బ్యాంక్ లోన్స్ ఎంతవరకు వస్తాయి, పూర్తి విషయాలు మనం మాట్లాడుకుందాం. మనం టెర్రస్ మీదకి చేరుకున్నాము. ఒకసారి చుట్టూ లొకాలిటీ చూసుకోండి. అన్ని ఇళ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే ఇల్లు ఉంటుంది. అదే విధంగా మనకు మంచి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుందో. మంచి ఫ్లోరింగ్ తోని మంచి క్వాలిటీ మెటీరియల్ వాడి ఇల్లు అయితే కట్టడం జరిగింది. పైన కూడా మనకి పిల్లర్ కూడా వాస్తు ప్రకారం పిల్లర్ కూడా కట్టడం జరిగింది. మనకు వాటర్ ట్యాంక్ కూడా వాటర్ కింద ప్రెజర్ రావడానికి ఎంత హైట్ లేపారు చూడండి. ఇది వాటర్ ట్యాంక్ వస్తుంది పైన. వాటర్ ట్యాంక్ హైట్ ఉండడం వల్ల వాటర్ కింద ప్రెజర్ వస్తుంది అనమాట. సో అన్ని రకాల ఆలోచించి మంచి ప్రైమ్ లొకేషన్ లో క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఇల్లు అయితే కట్టడం జరిగింది. మీకు బిల్డర్ గారు అయితే రేట్ చెప్పారు కదా, 82 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్స్ ఈజీగా వస్తాయి. మీ ప్రొఫైల్ బాగుంటే 90% బ్యాంక్ లోన్ ఈజీగా వస్తుంది. ఈ ఇల్లు దగ్గరకు రావాలన్నా, ఈ లొకేషన్ గురించి ఏ డౌట్స్ ఉన్నా, ప్రాపర్టీ గురించి ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను, ఓనర్ కి కాల్ చేయండి. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్లో నాదర్గులు ఎవరు ఇల్లు చూస్తుంటే తప్పకుండా ఈ వీడియో వరకు షేర్ చేయండి. మరొక అందమైన అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈస్ రంజిత్ కుమార్.